మోహన్ బాబు ఎట్టకేలకు దిగొచ్చారు. మీడియాపై దాడి ఘటనలో క్షమాపణలు తెలిపారు. దాడిలో గాయపడ్డ జర్నలిస్ట్ సహా అతడి కుటుంబానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నట్లు మోహన్ బాబు లెటర్ విడుదల చేశారు. ఘటన తర్వాత ఆసుపత్రి పాలు కావడం వల్ల వెంటనే స్పందించలేకపోయానని తెలిపారు. తన ఫ్యామిలీ గొడవ జర్నలిస్ట్ పై దాడి వరకు వెళ్లడం బాధాకరమని చెప్పారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనపై మంచు మోహన్ బాబు స్పందించారు. ఆ జర్నలిస్టుకి ఆయన క్షమాపణలు చెప్పారు. అటు ఆ జర్నలిస్ట్ సహా ఆయన కుటుంబానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నట్టు మోహన్ బాబు ఒక లేఖను విడుదల చేశారు. ఆ రోజు సహనం కోల్పోయి జర్నలిస్టులపై దాడి చేసినట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. గేటు లోపలికి 50 మందికి పైగా గేట్ లోపలికి తోసుకొచ్చారని, వాళ్ళు జర్నలిస్టులా కాదా అనే విషయం తనకు తెలియదన్నారు. అయితే ఆ రోజు జరిగిన ఘర్షణలో తను సహనం కోల్పోయి జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు చూసుకుంటే నిన్ననే మోహన్ బాబు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ రోజు ఇంటి వద్ద జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆయన కొంత అస్వస్థతకు కూడా గురయ్యారు. ఆ తర్వాత ఆయన ఆసుపత్రిలో చేరారు. సుమారు 48 గంటల పాటు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఇక ఈ ఆసుపత్రిలో ఉండడం వల్లే లేట్ అయిన దీనిపై ఈ ఘటనపై జర్నలిస్టులపై దాడి చేసిన ఘటనపై స్పందించలేదంటూ కూడా మోహన్ బాబు చెప్పుకొచ్చారు. దీనిపై చింతిస్తున్నానని అభిమాని ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో ఆ జర్నలిస్ట్ సహనానికి ఈ హ్యాట్స్ ఆఫ్ అంటూ కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. తన జర్నలిస్టులపై దాడి చేయడం తన ఉద్దేశం కాదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక మరోవైపు మంచు మనోజ్కి చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో మనోజ్ తాగి ఆ ఇంటి వద్ద హంగామా చేయడం మనం చూడొచ్చు. మోహన్ బాబు నచ్చజెప్తున్నప్పటికీ మనోజ్ మాత్రం ముందుకు దూసుకెళ్లడం ఆ వీడియోలో ఉంది. అంతేకాకుండా అడ్డు వచ్చిన వారిని మీరెవర్రా ఆపేది అంటూ ఆయన తాగి మాట్లాడడం కూడా వీడియోలో ఉంది. అయితే ఈ వీడియోను ఇప్పుడు విడుదల చేయడానికి కారణం, ఎవరిది విడుదల చేశారు, ఈ టైంలో విడుదల చేయడానికి కారణాలు ఏంటంటూ కూడా మంచు మనోజ్ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే దీనిపై అటు పోలీసుల నోటీసులపై మోహన్ బాబు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ నెల 24 వరకు కూడా హైకోర్టు ఆయనకు ఊరటనిచ్చింది. 24 వరకు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదంటూ కూడా హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే మరోవైపు ఆయన ఇద్దరు కొడుకులు మాత్రం రాచకొండ సిపి ఎదుట ఇప్పటికే హాజరైన కుటుంబ గొడవపై కూడా వాళ్ళు సిపితో చర్చించారు. అయితే కుటుంబ గొడవకు సంబంధించి ఎటువంటి బాహాటంగా అటు బయట కూడా ప్రైవేట్ సెక్యూరిటీ కానీ ఈ విషయాల్లో ఎటువంటి బాహాటంగా దాడులకు దిగొద్దంటూ కూడా సిపి వారికి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసింది. అయితే ఈ గొడవల నేపథ్యంలో మరోవైపు మంచు మనోజ్ మాత్రం భైరవ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసింది. అయితే ఈ అన్ని నేపథ్యంలో ఇప్పటికే జర్నలిస్టులపై దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. అంతకు ముందుకు తొలుత ఈ దాడికి సంబంధించి BNS 118 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత నిన్ననే దాన్ని హత్యాయత్నం కింద కేసును ఆ సెక్షన్ను మార్పు చేశారు. ప్రస్తుతం BNS 109 కింద మోహన్ బాబుపై కేసు నమోదైంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు క్షమాపణలు చెప్పడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మోహన్ బాబు క్షమాపణల నేపథ్యంలో జర్నలిస్టులు ఆ కేసుకు సంబంధించి ఏ విధంగా స్పందిస్తారనేది కొంత ఇప్పుడు ఆసక్తిగా మారింది.